హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సేమియా చేస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకోండి. వాటిని బాగా కడుక్కుని కొద్దిగా వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని క్యాష్యూస్ అలాగే కిస్మిస్ వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుని పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 3/4 కప్ సేమియా వేసుకోండి. సేమియాని కూడా బాగా వేయించుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక 1 కప్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇందాక మనం సైడ్ పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోండి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత, అంటే సగ్గుబియ్యం ఉడికిపోతే పైకి తేలిపోతాయి అన్నమాట. సో మనకి అది ఉడికిందని అర్థమవుతుంది. తర్వాత ఒక 3 కప్స్ పాలు పోసుకోండి. పాలు పోసుకున్న తర్వాత మనం తొరకలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే పాలు ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో మనం అప్పుడు ఇందులో సేమియా వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. సేమియా ఒక 80% కుక్ అయిన తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోండి. తర్వాత షుగర్ అందులో బాగా డిజాల్వ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చల్లారిన తర్వాత ఒక 1/2 కప్ పాలు వేసుకోండి. సో సేమియా రెడీ అయిపోయింది. నేను బాబా పారాయణం చేస్తున్నాను. నేను 3rd డే నైవేద్యంగా బాబాకి సేమియాని పెట్టాను. మనం సేమియాలో కొద్దిగా షుగర్ కాస్త తగ్గించి వేస్తే మనం పిల్లలకు కూడా ఆఫ్టర్నూన్ స్నాక్గా పెట్టచ్చు. If you like the video, please like, share, comment and subscribe. Thank you. Bye.